ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వేకిజాము ప్రార్థనకి సమయమైనది గనక గంట లైవ్కి ప్రభు పేట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకొని లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడ, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ కొదనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. వచ్చిన కాలమంతా అల్పులమయోకులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా జీవిత దినాల్లో నేడు అను ఒక శుభదినాన్ని మీరు అనుగ్రహించారయ్యా. ఈ దినపు దీవెన ఆశీర్వాదాలు కలుగ చేయండి. వేకుజామున ఈ గంట ప్రార్థనని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరే జరిగించండి. చెప్పే మాటల్లో మీ మాటలుంచి అయ్యా మీరే మాట్లాడి సహాయం చేయండి. కొన్ని నిమిషాల కొరకు ప్రార్థిస్తుండగా ప్రార్థనాత్మను కలుగ చేయండి. లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, వీక్షించిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి రక్షణలోనికి మారుమనసులోనికి మీరు నడిపించి సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించేది వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన ఎద్దుకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నీ పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను మహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రిందన సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయేలీల్లో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఇక్కడ శతాధిపతి గురించి కొద్ది మాటలు మనం చదువుకొని ఉన్నాం. యేసయ్య శిష్యులు శతాధిపతి గురించి చెప్తూ ఉన్నారు. 4వ వచనంలో మనం చదువుకున్నాం కదా. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. కొన్ని మనం మేలు పొందుకోవాలని అంటే, కొన్ని ఆశీర్వాదాలు దీవెనలు మనం పొందుకోవాలంటే యోగ్యతను సంపాదించుకునే వారంగా మనము ఉండాలి. కొన్ని యోగ్యతలు మనకి కావాలి. యోగ్యమైనటువంటి వారిగా దేవుని ఎదుట మనం కనపడితే, యోగ్యులుగా తండ్రికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉంటే, దేవుడు మనకి మేలు చేయటానికి ఇష్టపడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధానములో ఇక్కడ శతాధిపతి దాసుడు కోసం యేసయ్య దగ్గరికి రావటం మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య శిష్యులు అంటున్నారు, ఆయన వచ్చి, అయ్యా, నా దాసుడికి స్వస్థత కావాలి, ఆ స్వస్థత నీ దగ్గరకు వస్తే కలుగుతుంది, నీ ద్వారా కలుగుతుంది అని చెప్పి వేడుకుంటున్నాడు, బతిమలాడుకుంటున్నాడు. ఆ బతిమలాడుకుంటుంటే అక్కడ శిష్యులు అంటున్నారంట, ఇతడు ఈ మేలు పొందుటకు యోగ్యుడు అని చెప్పి చెప్తున్నారు. ఆ యోగ్యత ఏంటనంటే, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించాడు. మనల్ని ప్రేమించాడు, సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. అంటే ఉపయోగపడ్డాడు, దేవుని పరిచర్యకి, దేవుని బిడ్డలకి ఉపయోగపడ్డాడు. దేవుని పనికి ఉపయోగపడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించే దేవుడు, అంతకంతకు వర్ధిల్ల చేసే దేవుడు, రెండంతల ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు, కీడును కూడా మేలుగా మార్చే దేవుడు. మనుషులకు ఉపయోగపడి అనేక రీతిలుగా నష్టపోయిన వారిని మనం చూస్తూ ఉంటాం లోకంలో. కానీ దేవునికి ఉపయోగపడటం ద్వారా, దేవుని పరిచర్యకు, దేవుని బిడ్డలకు ఉపయోగపడటం ద్వారా మేలు పొందుకున్న వారిని అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. వారిలో శతాధిపతి మరి జనులను ప్రేమించాడంట, సమాజ మందిరాన్ని కట్టించాడంట. కట్టించినని ఆయన
వారు దేవునితో చెప్పినప్పుడు ఆ స్వస్థత పొందుకుంటానికి యోగ్యత అనేది కలగ చేసుకున్నాడయా. మనల్ని ప్రేమించాడు, సమాజ మందిరాన్ని కట్టించాడు, కావున నీకు స్వస్థత, ఆ శతాధిపతికి మరి అడుగుచున్నటువంటి ఆ కార్యాన్ని జరిగించు అని చెప్పినప్పుడు వారు మాట్లాడుతున్న సమయంలో శతాధిపతి అంటున్నాడంట, అయ్యా నా ఇంట్లోనికి వచ్చుటకు నీ పాత్రను కానయ్యా, నీ మాట మాత్రమే సెలవివ్వు, నీ వాక్కులో స్వస్థత ఉంది కదా, నీ ఉమ్ములో స్వస్థత ఉంది కదా, నువ్వు మాట మాత్రము సెలవిస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. నా ఇంట్లోనికి వచ్చేంత యోగ్యత నాకు లేదు. ఆ శతాధిపతి చూడండి ఎంత తగ్గించుకున్నాడో దేవుని సన్నిధిలో. తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చించే దేవుడు. శతాధిపతి 100 మందికి అధిపతి. ఒకరు రమ్మంటే మరి రావాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, ఏదన్నా ఒక ఆజ్ఞ జారీ చేసే ఆజ్ఞ ప్రకారం అనేక మంది నడవాలి. అతడు మరి అంత గొప్పవాడై ఉండి కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నారు. చిన్నది ఏదైనా మనకి కలిగి ఉంటే దానిని బట్టి తండ్రి సన్నిధికి రాము, తండ్రి సన్నిధిలో వేడుకోము, మందిరంలో కనపడం, ఆలయంలో మొరపెట్టము, దేవుని సన్నిధిలో అనేక రీతిలుగా మరి ఏ ప్రార్థన కొడుకులో రావటానికి ఇష్టపడం, బిజీ 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 అన్నట్లుగా మన పనుల్లో మనం మునిగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అయ్యా నా ఇంటిలోనికి వచ్చేటకు నీ పాత్రను కాదు, నేనెంతటి వాడనయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ఈ శతాధిపతి తగ్గించుకుంటున్నాడంట. ఇంత విశ్వాసం, ఇంత గొప్ప విశ్వాసం దేవుని బిడ్డల్లో కూడా నేను చూడలేదే. శతాధిపతి అయ్యుండి, ఒక అధికారి అయ్యుండి ఇంతగా తగ్గించుకుంటున్నాడనంటే నిజంగా ఈ మేలు పొందుకుంటానికి యోగ్యత కలిగినటువంటి వాడు. ఇది నీ జీవితంలో ఏ మేలైతే లేదో, యోగ్యత అయితే లేదో, దేవుని సన్నిధిలోనికి వస్తే యోగ్యులుగా ఎంచే దేవుడు, మరి అర్హతని కలగచేసే దేవుడు, మేలును కలగచేసే దేవుడు. ఏ మేలు కోసం ఎదురు చూస్తున్నావో దేవుని సన్నిధిలో మరి జనులను ప్రేమించే వారంగా, దేవుని బిడ్డల్ని ప్రేమించే వారంగా, అలాగే సమాజ మందిరాలని మరి ఆలయానికి ఉపయోగపడే వారంగా మనము ఉండాలి. ఉంటే దేవుడు మనకి మేలుని కలగచేస్తాడు, ఆశీర్వాదాన్ని కలగచేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము శతాధిపతి వలె మనం కూడా కొన్ని యోగ్యతలను సంపాదించుకునే వారంగా ఉండాలి. ఉంటే దేవుడు మనకి మేలుని కలగచేస్తాడు. ఆ శతాధిపతి గురించి యేసయ్య కూడా అంటున్నాడంట, ఇంత గొప్ప విశ్వాసము నేను దేవుని బిడ్డల్లో కూడా చూడలేదు. ఆశ్చర్యపడ్డాడు, దేవుడే ఆశ్చర్యపడ్డాడు. యేసు మాట విని, ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇజ్రాయేల్లోనూ ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అని చెప్పి ఆ సమయములోనే ఆ వచ్చినటువంటి వారు మరి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలోనే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు, స్వస్థత ఇచ్చాడు. ఇది నీకు ఏది అవసరమైనా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల్ని ప్రేమించగలిగితే, మందిరాన్ని ప్రేమించగలిగితే దేవుడు తప్పకుండా మనకి మేలుని కలగచేసే దేవుడు, ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు, మనకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ శతాధిపతి వల్లే తగ్గించుకోవాలి, ఈ శతాధిపతి వల్లే దేవునికి ఉపయోగపడే వారంగా ఉండాలి, ఈ శతాధిపతి వల్లే మందిరాల్లో మనం పరిచర్య చేస్తున్నటువంటి ఆ పరిచర్యకి ఉపయోగపడే వారంగా మనము ఉండాలి. సమాజ మందిరం అనంటే బాహ్య సమాజ మందిరం కాదు, కానీ ఆ మందిరాలకు అవసరమైన పనులు మనం చేస్తూ ఉండాలి. కానీ మన హృదయం అనేటువంటి మందిరాన్ని కూడా మనం కట్టుకునే వారంగా ఉండాలి. మరి ముఖ్యంగా హృదయము ఆయన యొక్క ఆలయమై ఉన్నది కాబట్టి ఆ హృదయాల్ని మనం కట్టుకునే వారంగా ఉండాలి. ఇది నీ హృదయాన్ని దేవునికి అప్పగించావా? హృదయంలో క్రీస్తు ఉన్నాడా? హృదయంలో యేసును చేర్చుకున్నావా? హృదయాన్ని దేవుని ఆలయంగా కట్టుకున్నావా? నీ హృదయమే ఆయనకి కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయము అనేక రీతులుగా మరి పాడైపోతున్నటువంటి నీ హృదయాన్ని కట్టుకోవాలని, బాగు చేసుకోవాలని, నీవు ఆశీర్వాదం, మేలు, దీవెన పొందుకున్నట్లుగా మొదటిగా నీ హృదయాన్ని, ఆలయమైనటువంటి ఆ హృదయాన్ని కట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాలం వేళలో అనేకమైన మనం కడుతూ ఉంటాం, అనేకమైన వాటికి ఉపయోగపడుతూ ఉంటాం, అనేకమైన కట్టడం ద్వారా మనకి అనేకమైన మేళ్ళు కలుగుతున్నాయని మనం ఆశిస్తాం. కానీ ఇది దేవుని ద్వారా వచ్చే గొప్ప మేలు నీకు కావాలంటే, ఆశీర్వాదం దీవెన నీకు కావాలని అంటే దేవుని సన్నిధిలో హృదయం అనే ఆలయాన్ని నువ్వు కట్టుకునే వారిగా ఉండాలి. ఎవరివైనా సరే మరి హృదయాన్ని కట్టుకోగలిగితే ఇది దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించే దేవుడు. హృదయాన్ని అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, అప్పుడు కావలసినవన్నీ దేవుడు నీకు
అనుగ్రహిస్తాడు. నువ్వు అడగక ముందే అక్కరలను తీర్చే దేవుడు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప మేలును దేవుడు అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈ శతాధిపతి వలె యోగ్యతను సంపాదించుకునే వారంగా ఉండాలి. హృదయం అనే ఆలయాలు కట్టుకునే వారంగా ఉండాలి. ఈ సమాజ మందిరాల్ని మరి దేవుని సన్నిధిలో అలవాటైన మనం సంఘంలోనికి వెళ్తున్న మనము ఆ పరిచర్యకి సంఘానికి ఉపయోగపడే బిడలంగా మరి దేవుని బిడ్డల్ని ప్రేమించే వారంగా మనం ఉంటే మరి అటువంటి యోగ్యతను బట్టి దేవుడు మనకి మేలు కలుగ చేస్తూ ఉంటాడు, గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు, అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఇటువంటి యోగ్యతను కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. మరొక మాట మనం చదువుకుందాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. ఎవరికి ఇష్టలుగా ఉన్నారంట? దేవునికి ఇష్టలుగా. క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టలై ఉన్నారు. ఏ విషయములో? 17వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందములై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని దృష్టికి మనం ఇష్టలుగా ఉంటే, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా ఉంటే మనుషులకు కూడా మనము యోగ్యమైనటువంటి వారిగా ఉంటాం. మనుషుల ఎదుట యోగ్యతని సంపాదించుకుంటే దేవుని దగ్గర యోగ్యతను మనము కోల్పోతూ ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క ఆనందమునై ఉన్నది. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు మరి దేవునికి ఇష్టడుగా ఉంటాడు, మనుషులకు కూడా యోగ్యుడుగా ఉంటాడు. దేవుని సన్నిధిలో క్రీస్తుకు దాసులంగా మనం ఉండాలి. ఈ దినాన ఎవరికి దాసులంగా ఉంటున్నామో? లోకానికి దాసులంగా ఉంటున్నామా? దాసత్వంలోనికి వెళ్ళిపోతున్నామా? దాస్యమైనటువంటి బలహీనతల్లోనికి వెళ్ళిపోతూ మనుషులకి ఇష్టలుగా ఉంటూ దేవునికి ఇష్టలుగా ఉండకుండా మనుషులకి మరి దాసులం అయిపోతూ ఉన్నామా? దేవుని వాక్యం ద్వారా మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ దేవుని రాజ్యము భోజన పానము కాదు, కానీ నీతిని సమాధానమును పరిశుద్ధాత్మ యొక్క ఆనందమునై ఉన్నది. ఈ విషయములో క్రీస్తుకు మీరు దాసులైతే దేవునికి ఇష్టలను మనుషులకు యోగ్యులుగా కనపడతారు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మనుషుల ఎదుట కూడా యోగ్యులుగా మనం ఉండాలని అంటే మొదటగా క్రీస్తుకు మనము దాసులయ్యే వారంగా ఉండాలి, దేవునికి లోబడే వారంగా ఉండాలి. ఈ శతాధిపతి మరి 100 మందికి అధిపతి అయినటువంటి వాడు క్రీస్తుకి దాసుడుగా ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడని గ్రహించాడు. తనకున్నటువంటి అధికారము, తనకున్న స్థితి అన్నీ దేవుని ముందు బహు తగ్గింపు కలిగి తగ్గినవిగా కొంచెముగా ఎంచుకున్నాడు. దేవునికి ఇష్టడుగా ఉండాలని, దాసుడుగా ఉండాలని కోరుకున్నాడు, మేలును పొందుకున్నాడు. ఈ దినాన నువ్వు కూడా మేలు పొందుకోవాలని అంటే, మనుషుల ఎదుట కూడా యోగ్యతని సంపాదించుకోవాలి అని అంటే దేవునికి ఇష్టడుగా, అలాగే క్రీస్తునకు దాసుడుగా నువ్వు ఉండాలి. దేవునికి దాసులుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన ఏ రీతిగా మనం ఉండమంటున్నాడో ఆ రీతిగా మనం ఉండేవారంగా ఉండాలి. దేవునికి దాసులుగా ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. మనుషులకు కాకుండా, మనుషులకు ఇష్టలు కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉండాలి. మనుషులకు ఎందుకు ఇష్టలు కాకూడదనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఇష్టాన్ని కలిగి ఉంటారు, ఒక్కొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ మనం ఇష్టలుగా కనపడాలనంటే కొన్ని సందర్భాల్లో మనకి పని జరగదు. ఇష్టమైనటువంటి బిడ్డలంగా ఉండలేరు. ఇక్కడ క్రీస్తుకు దాసులంగా మనం ఉంటే మనుషులకు కూడా, మనుషుల ఎదుట కూడా యోగ్యతను మనం సంపాదించుకుంటాం. దేవునికి ఇష్టలుగా మనము ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని రాజ్యాన్ని, నీతిని, సమాధానాన్ని మనం కలిగినటువంటి వారంగా ఉండాలనంటే హృదయాల్లో యేసయ్యని స్వీకరించుకునే వారంగా ఉండాలి. ఈ ఆలయాన్ని కట్టుకునే వారంగా ఉండాలి. ఆత్మీయ ఆలయాన్ని మనం కట్టుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తద్వారా దేవుని ఎదుట యోగ్యులంగా మరి మనం ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ దినాన ఏ మేలు కోసమైతే నువ్వు చూస్తున్నావో, దేవునికి క్రీస్తుకు దాసులై ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చించి బలపరిచే దేవుడు. క్రీస్తుకి ఇష్టలుగా ఉండటానికి ఇష్టపడండి. ఈ లోకంలో మనుషులకు కూడా మనం ఇష్టలుగా కనపడతాం. మనుషులకి ఇష్టంగా కనపడట్లేదు, అసహించుకుంటున్నారు, అనేక రీతిలుగా మనల్ని
ఆ, ఇదిగా వేరేగా చూస్తున్నారని అంటే అయిష్టులుగా మనం కనపడుతున్నామంటే దేవుని దగ్గర మనం యోగ్యతను సంపాదించుకోలేదు. ఒక దాసులంగా దేవునికి పరిచర్య చేసేవారంగా ఉండలేదు. అలాగే దేవుని క్రీస్తుకి ఇష్టలుగా మనము కనపడట్లేదు. దేవుని సన్నిధిలో తగ్గించుకొని మన హృదయాలను కట్టుకున్నప్పుడు దేవునికి దేవుని బిడ్డలకి పరిచర్యకి మనం ఉపయోగపడినప్పుడు ఇష్టమైనటువంటి వారంగా ఉంటాం. దేవుడు చెప్పిన ప్రతి పనిని మనం చేస్తూ దాసులుగా ఉన్నట్లయితే దేవుడు మనకి ఈ లోకములో ఒక స్థానాన్ని అనుగ్రహించే దేవుడు. మనుషుల ఎదుట కూడా ఇష్టలుగా ఉండటానికి దేవుడు కృపని చూపిస్తూ ఉంటాడు. తద్వారా మేలు మనం పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం, యోగ్యతను సంపాదించుకుంటాం, యోగ్యులుగా ఎంచబడేటువంటి వారంగా మనము ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని వల్ల మేలు పొందుకుంటానికి యోగ్యతను సంపాదించుకోవాలని అంటే మొదటగా దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనకి యోగ్యతని కలగ చేస్తాడు. ఇంకో మాటను మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ప్రభు మెచ్చుకొని వాడే యోగుడు కానీ తన్ను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు, తన్ను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. ఇక్కడ ఎవరు మెచ్చుకోవాలి? యోగ్యత రావాలని అంటే పరమ తండ్రి, మనం ప్రభు అయిన యేసయ్య, మన సృష్టికర్త మనల్ని మెచ్చుకునేవాడిగా ఉండాలి. తండ్రి మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ మనకే మనం మెచ్చుకునే వాళ్ళు కొన్నిటిని మనమేం పొగుడుకుంటూ ఉంటాం. నేను దీంట్లో గొప్ప, దీంట్లో దిట్ట, ఏ పనైనా ఎటువంటిదైనా సరే నేను చేయగలను, నాకు మించిన వారు లేరు, నాకు మించిన బలము, శక్తి, క్రియలు, ప్రవర్తనలు ఏమీ లేవు అన్నట్లుగా మనకే మనం పొగుడుకుంటూ మనకే మనం మెచ్చుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరు యోగ్యులనంటే ప్రభు మెచ్చుకుని వారే యోగ్యులు. ప్రభు మెచ్చుకోవాలి, ప్రభు ఇష్టపడాలి, ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రవర్తనలు బట్టి, క్రియలను బట్టి, మన నడుస్తున్న విధానాన్ని బట్టి, నువ్వు చేస్తున్న పనుల్లో నీకే నువ్వు మెప్పు పొందుకుంటే యోగ్యుడివి కాదు. తండ్రి మెచ్చుకోవాలి. నీకు అప్పగించినటువంటి కుటుంబంలో కానీ, పనుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, పరిచర్యలో కానీ ప్రభువే నిన్ను మెచ్చుకుంటే యోగ్యులుగా ఎంచబడతాం, యోగ్యులుగా ఆశ్రయించబడతాం, యోగ్యులుగా దీవించబడతాం. మనకే మనం మెచ్చుకుంటే యోగ్యత అనేది రానే రాదు. అది మన వరకే ఉండిపోతుంది. మన డబ్బాలు, మనకున్నటువంటి ఆ పనులను బట్టి మనకే మనం మెచ్చుకుంటే ఏం ప్రయోజనం లేదు. కానీ ప్రభు మెచ్చుకొని వాడే యోగుడు. తండ్రి మెచ్చుకునే విధంగా, తండ్రిని ప్రేమించే వారంగా మనము ఉండాలి. తండ్రిని ఆరాధిస్తే, తండ్రి సన్నిధిలో కనపడితే, తండ్రికి ఇష్టలుగా మనం ఉంటే దేవుడు తప్పకుండా మనకి కార్యాలని జరిగించే దేవుడు. శతాధిపతి తనకే తను మెచ్చుకుంటున్నాడా? నేను ఒక 100 మందికి అధిపతినండి, ఒకరు రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వెళ్తారు, నువ్వే నా ఇంట్లోనికి రావాలి, నువ్వే నా దగ్గరికి రావాలి అన్నట్టుగా మాట్లాడట్లేదు, హెచ్చించుకోవటలేదు, యోగ్యుడిగా ఎంచుకోవటలేదు. యోగ్యత ఉంది, లోకంలోకి చెప్పుకోవడానికి యోగ్యత ఉంది. కానీ దేవుని సన్నిధిలో ఉపయోగపడి కూడా ఆ యోగ్యత చెప్పట్లేదు. శిష్యులు చెప్తున్నారు, బతిమలాడుకుంటున్నారు. ఆ శతాధిపతి గురించి, ఆ దాసుడు స్వస్థత గురించి శిష్యులు వేడుకుంటున్నారు. మనం కూడా ఇది నాన్న మన గురించి మనం మాట్లాడుకునే వారంగా కాకుండా, మనకే మనం యోగ్యులుగా ఎంచుకోకుండా దేవుని సన్నిధిలో, దేవా నీ సన్నిధిలో తగ్గించుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి అయ్యా. నిన్ను ప్రేమిస్తూ ఉంటే యోగ్యతని నాకు కలుగ చేస్తావు. నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండటానికి సహాయం చేయండి. మనుషులు ఇష్టపడాలని అనేక రీతిలుగా తపన పడుతూ, అనేక రీతిలుగా ఏంటేంటో ఏదేదో మనం చేస్తూ ఉంటాం. కానీ మనుషులు మెచ్చుకోవటం వల్ల ఏమాత్రం మనకు ప్రయోజనం లేదు. కానీ దేవుడు మెచ్చుకుంటే యోగ్యులుగా ఎంచుతారు. ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు. ఇది నాన్న ఎవరు మెచ్చుకోవాలని చూస్తున్నాం? ఈ లోకంలో కొంతమంది ఉన్నటువంటి బిడ్డలు ఆ చేస్తున్న క్రియల ద్వారా మనుషులు మెప్పు కావాలని, మనుషులు మెచ్చుకోవాలని వారికే ఎక్కువ వారు కొన్ని దంబాలు చెప్పుకుంటూ, ఎదుటి వారికి చెప్తూ వారి ద్వారా మెప్పును పొందాలని మనుషులు మెప్పుల కోసం ఆరాటపడుతున్నారు. దాని ద్వారా ఏ ప్రయోజనం మనకు కలగదు, ఏ మేలేదు మనకు కలగదు. కొన్ని కీడులు, తద్వారా కీడులు మనము పొందుకుంటాం, కానీ మేలు మాత్రం ఏమాత్రం మనం పొందుకోం. కానీ దేవుని సన్నిధిలో
దేవునికి దాసులుగా యోగ్యులుగా ఉంటే ఆ లోకంలో ఉన్న మనుషుల్లో కూడా మనం ఒక యోగ్యతను సంపాదించుకునే వారంగా ఉంటాం, ఒక ఖ్యాతిని సంపాదించుకునే వారంగా ఉంటాం, ఒక పేరుని సంపాదించుకునే వారంగా ఉంటాం. ఈ తండ్రి సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్న నీవు, దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మెచ్చుకోవాలని నువ్వు కోరుకో, హృదయములు అనుకో. నీకు స్వస్థత కావాలన్నా, దేవుని సన్నిధిలో ఆర్థికంగా నువ్వు బలపడాలన్నా, ఆయుష్ మరి అనేక రీతిలుగా సమృద్ధి, రక్షణ, మారు మనసు, ఏ విషయంలోనైనా దేవుడు నీ కార్యం చేయడానికి సమర్థత కలిగినటువంటి దేవుడు. దేవుని సన్నిధిలో దేవుడు మెప్పును పొందుకోవాలని నువ్వు అనుకుంటే దేవుడు తప్పకుండా నీకు మేలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు. శతాధిపతి దేవుని సన్నిధిలో యోగ్యతను సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడు? జనుల్ని ప్రేమించాడు, దేవుని బిడ్డల్ని ప్రేమించాడు, వాళ్ళకి కావలసిన దేవుని పరిచర్య కావలసిన సమస్తాన్ని అనుగ్రహించాడు, సమాజ మందిరాన్ని కట్టించాడు. అయినప్పటికీ తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనపడుతున్నాడు. ఈ పనులు చేస్తున్నటువంటి వారు కొంతమంది పరిచర్యకు ఉపయోగపడుతూ దేవుని బిడ్డల్ని ప్రేమిస్తూ దేవుని ఎదుట తగ్గించుకోరు. ఒక గొప్పగా మనం ఎంత దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నా తగ్గించుకునే వారంగా ఉండాలి. దేవునికి ఎంత చేసినా ఇంకా మనము దేవునికి రుణస్తులుగానే ఉంటూ ఉంటాం. దేవుని సన్నిధిలో తండ్రి హెచ్చిస్తే, తండ్రి యోగ్యులుగా ఎంచితే మనుషుల్లో కూడా యోగ్యులుగా మనము ఎంచబడుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, శతాధిపతికి వలె యోగ్యతను సంపాదించుకుందాం, తగ్గించుకుందాం, దేవుని పనికి ఉపయోగపడదాం. దేవుని సన్నిధిలో ఈ లోకంలో ఉన్న సమాజ మందిరమే కాదు కానీ హృదయం అనే ఆ మందిరాలను కూడా మనం కట్టుకుందాం. హృదయం అనేటువంటి ఈ మందిరాలను కూడా బాగు చేసుకుందాం, కట్టుకుంటానికి ఇష్టపడదాం. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మాట మాత్రము సెలవేయగానే గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. మీ కుటుంబంలో దీవెన ఆశీర్వాదాలు కావాలంటే ఈ హృదయాన్ని బాగు చేసుకో, హృదయం అనే మందిరాన్ని కట్టుకో. దేవుడు తప్పకుండా కార్యాన్ని జరిగించే దేవుడు. దేవునికి దాసులుగా ఉండటానికి ఇష్టపడదాం, దేవునికి ఇష్టలుగా ఉండటానికి ఇష్టపడదాం. అప్పుడు యోగ్యులుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యోగ్యత ద్వారా దేవుడు మన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. అలాగే ప్రభు మెప్పును పొందుకొని ప్రభువుకి ఇష్టమైనటువంటి వారంగా ముందుకు వెళ్దాం. ఈ లోకయాత్రలో మనుషుల మెప్పును పొందుకొని అనేక రీతిలుగా పడిపోయిన వారిని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మెచ్చుకుంటే, దేవుడు ఆశీర్వదిస్తే అనేకమైన రీతిలుగా దేవుడు మనకి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు. ఎవరు మెచ్చుకోవాలని నువ్వు ఈ దినాన చూస్తున్నావు? ఇంతవరకు ఎవరు మెప్పును కోరి నువ్వు నీ పనిలో ముందుకు వెళ్తూ ఉన్నావు? ప్రభు మెచ్చుకునే వాడే యోగ్యుడు. ఈ దినాన యోగ్యత ద్వారా నీకు మేలు కలుగుతుంది. కాబట్టి ఆ యోగ్యత నువ్వు సంపాదించుకోవాలని అంటే తండ్రి మెచ్చుకోవాలి, పరమ తండ్రి మెచ్చుకోవాలి. ఆ రీతిగా మన జీవితాలు ముందుకు కొనసాగాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినాన ఏ మేలు నీకు కొదువై ఉన్నది? దేవుని ప్రేమించు వారికి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించి వారికి మేలు కలిగటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుని ప్రేమించే వారిగా మనం ఉండాలి. దేవుని ప్రేమిస్తే మేలు చేసే దేవుడు, సమకూర్చి జరిగించే దేవుడు, ఆయన గొప్ప కార్యాలను చేసే దేవుడు. కీడులను అనుభవిస్తున్న నీవు, బాధలను అనుభవిస్తున్న నీవు, అనేక రీతిలుగా కృంగి కృషించిపోతున్న నీవు, బలహీనతలో ఉన్నటువంటి నీవు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డ, వివేకుజామున దేవుని ప్రేమించడానికి, దేవునికి ఇష్టలుగా ఉండటానికి, తండ్రి మెచ్చుకోవాలని ఇష్టపడుతూ ఉంటే దేవుడు నీకు మేలు చేయటానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగించే దేవుడు. దేవుని ప్రేమించే వారిని వదిలిపెట్టడు, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్న వారిని వదిలిపెట్టడు, దేవుని సన్నిధిలో దేవునికి ఉపయోగపడుతున్న వారిని వదిలిపెట్టడు. అంతకంతకు వర్ధిల్ల చేసే దేవుడు, అంతకంతకు ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు, ఒక యోగ్యతను లోకములో కూడా నీకు కలగచేసే దేవుడు, ఒక యోగ్యతను సంపాదించి నీకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి తండ్రి మెచ్చుకోవాలని, తండ్రి ఎదుట మనం కనపడాలని, తండ్రి ద్వారా మనకి ఏది రావాలన్న తండ్రి దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి మనం రావాలని కోరుకోవాలి. మనుషుల దగ్గర నుంచి వచ్చే లయమైపోతాయి, తరిగిపోతాయి, కరిగిపోతాయి. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం ఎవ్వరు తీసుకుని లేరు.
ఎవరు దాన్ని దాటి మనల్ని మన దగ్గర నుంచి దొంగిలించటానికి కానీ మన దగ్గర నుంచి అపహరించడానికి కానీ ఏ మాత్రం ఎవరి తరం కానీ కాదు. దేవుడు ఆశీర్వదిస్తే తిప్పగలిగిన వాడు ఎవరు లేనే లేరు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని ప్రేమిస్తూ మేలు కలగటానికి సమస్తమును మనం జరిగించే వారంగా ఉండాలి. శతాధిపతి వలె తగ్గించుకోవాలి, దేవునికి ఉపయోగపడాలి, దేవుని ద్వారా మెప్పును మనం పొందుకోవాలి. ఆ మెప్పు ఆ శతాధిపతిలో కూడా దేవుడు అంటూ ఉన్నాడు, ఇంత గొప్ప విశ్వాసము నేను దేవుని బిడ్డలో కూడా చూడలేదని. అంటే అనుదినము వెంబడిస్తున్నటువంటి వారిలో కొంతమందిలో విశ్వాసం ఉండదు, వస్తూ ఉంటారు, కానీ అంత విశ్వాసం మనం చూడలేం. ఆ శతాధిపతి మరి అంతకంటే దేవుని బిడ్డల్లో కంటే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఇది నానే మేలు పొందుకోవాలంటే ఆవగింజంత విశ్వాసమైన నీకు కావాలి. నీలో ఆవగింజంత అనే విశ్వాసం ఉంటే కొండని ఎత్తి పక్కన పడవేమన్న కొండ పక్కకి పడిపోతుందంట. అంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. ఈ శతాధిపతికి అటువంటి విశ్వాసం ఉంది. మాట మాత్రమే సెలవిస్తే చాలు, నీ ఆ మాటలో స్వస్థత ఉందని నమ్ముతున్నాడు. దేవుని యొద్దకు వస్తున్న మనము, దేవుని ప్రేమిస్తున్నటువంటి మనము, దేవుని పరిచర్యకు ఉపయోగపడుతున్నటువంటి మనం, మేలు పొందుకోవాలని ఆశిస్తున్నటువంటి మనము, ఈ పనులే కాదు విశ్వాసం కూడా మనలో ఉండాలి. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తుని గుర్చినటువంటి మాటల ద్వారా విశ్వాసం వస్తుంది. విశ్వాసం లేకుండా మనం ఎంత అడిగినా, ఎంత వేడుకున్నా, ఎంతగా తగ్గించుకున్నా, ఎంతగా దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నా, విశ్వాసం లేకపోతే మనము చేసినదంతా వ్యర్థమైపోతుంది. విశ్వాసం కూడా ఉండాలి. దేవుని ఎదుటకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని అని వెతుకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మవాలని కదా. నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంతగా వేడుకుంటున్నా, విశ్వాసం లేకపోతే అంత వ్యర్థమే. శతాధిపతులు విశ్వాసం ఉంది, తగ్గింపు ఉంది, దేవుని ప్రేమించే గుణం ఉంది, సమాజ మందిరానికి ఉపయోగపడే మంచి మనసు ఉంది. ఇవన్నీ కలిగినటువంటి వారు యోగ్యులు. దేవునికి మనుషులు యోగ్యులుగా ఎంచాలని మనుషులకి పరిచర్య చేస్తూ మనుషులకి దాసులైపోతూ ఉన్నారు, కానీ క్రీస్తుకు దాసులైనటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. మనుషులు మెప్పును పొందుకోవాలనుకుంటున్నటువంటి వారు ఈ లోకములో యోగ్యతను సంపాదించుకోలేరు. మనుషుల ఎదుట కూడా యోగ్యులుగా మనం కనపడాలంటే మొదటిగా దేవుని ప్రేమించే వారంగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి దాసులుగా ఉండే వారంగా మనం ఉండాలి. శతాధిపతి 100 మందికి అధిపతి అయినటువంటి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని విశ్వాసం కలిగి మొరపెడుతూ ఉన్నాడు. నీ మాట మాత్రమే సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడయ్యా. ఆయన దాసుడు గురించి ప్రార్థించే గొప్ప మనసు అండి. ఏదో కొంత ధనం ఇచ్చేసి వెళ్ళి నీవు చూపించుకో అని చెప్పి అనొచ్చు. నీకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి చూపించుకో అని కొద్ది పని వారితో చెప్పొచ్చు, కానీ తనే పని కట్టుకునే దాసుడు గురించి దేవుని సన్నిధిలో వేడుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇది నాని వేడుకునే వారు కావాలి, విజ్ఞాపనకర్తలు కావాలి, ప్రార్థనా పరులు కావాలి. దేవుని ఎదుటికి వచ్చినప్పుడు అనేక మంది కొరకు మనం హెచ్చించుకోకుండా మన ఇంట్లో ఉన్నటువంటి వారి కొరకు, మనకు ఉపయోగపడుతున్న వారి కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి, వేడుకునే వారంగా ఉండాలి. అది దేవునికి ఇష్టమైనది, అది దేవునికి యోగ్యమైనది, యోగ్యంగా ఎంచే క్రియ. కాబట్టి ఈ శతాధిపతిలో ఉన్న లక్షణాలు మనలో కూడా ఉండాలి. ఈ దినాన మనం ఈ దినాన మేలు పొందుకోవాలంటే, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఏ మాత్రం ఎన్ని దినాలు చేసినా మనకి మేలు అనేది జరగదు. దేవుని యొద్దకు వస్తున్న మనము దేవుని మాట ద్వారా నాకు మేలు కలుగుతుంది. ఆ మాట జీవజలపు ఊట, జీవముతో కూడినటువంటి మాట. ఒక్క మాట పలికితే చాలా మాటలో స్వస్థత ఉన్నదని గ్రహించాడు. మనం కూడా దేవుని సన్నిధికి అలవాటైన మనము, మారు మనసు రక్షణ పొందిన మనము, ప్రతి కుడికిలో ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కనపడుతున్నటువంటి మనము, ఆయన మాట శక్తి కలిగిందని నువ్వు నమ్ముతున్నావా? అద్భుతాలు చేస్తుందని, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుందని మాట మాత్రము సెలవిస్తే చాలు బాగుపడతానని మనము విశ్వసిస్తున్నామా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనట్టు అసాధ్యం. విశ్వాసం ఉండాలండి. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని మాటలు వినటం ద్వారా వస్తుంది. ఇష్టలుగా ఉంటే లోకంలో కూడా యోగ్యులుగా ఎంచుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా ఉండాలి.
విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. గొప్ప విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని ఎదుటికి వచ్చేవాడు ఆయన ఫలం దయచేస్తాడని, వెతుకువారికి ఫలం దయచేస్తాడు, మేలు కలగ చేస్తాడని మనం గట్టిగా రూఢిగా నమ్మే వారంగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనకి మేలు కలగ చేసే దేవుడు, ఆశీర్వాదాన్ని కలగ చేసే దేవుడు, నెమ్మదిని కలగ చేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వస్తున్న మనము శతాధిపతి వలె యోగ్యతలు సంపాదించుకుందాం, మేలు పొందుకుందాం. మన ఇంటి వారి కోసం, మన చుట్టుపక్కల వారి కోసం, నశించిపోతున్న వారి కోసం, మనకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారి కోసం దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలైనట్లుగా బతిమాడుకుందాం, వేడుకుందాం, తగ్గింపు ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మేలు కలగ చేయటానికి ఇష్టపడేటువంటి దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. కాబట్టి ఈ దినాన నువ్వు నీకే మేలు కావాలని ఎదురు చూస్తున్నావా? నీ ఇంటిలో ఏదైనా కొరతగా ఉందని, ఆ కొరత పూడ్చబడాలని ఎదురు చూస్తున్నావా? ఈ దినాన నమ్ము, విశ్వాసం ఉంచు. దేవుడు తప్పకుండా నీ పక్షాన, నీ కుటుంబంలో కార్యం చేయడానికి సమర్థత కలిగినటువంటి దేవుడు, సిద్ధముగా ఉన్న దేవుడు. ఆయన ఫలం దయచేస్తాడని, వెతుకు వారికి ఫలాన్ని అనుగ్రహిస్తాడని నమ్మితే దేవుడు తప్పకుండా, నువ్వు నమ్మటం వల్ల గొప్ప కార్యాలని నువ్వు చూస్తూ ఉంటావు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, వేకుజమును ప్రార్థనలో ఏకీపిస్తున్న నీవు, దేవుని మాటలు వింటున్న నీవు, ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ఇది నాన్న దేవుని ఎదుట ఒక యోగ్యమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే దేవుని క్రీస్తుకు దాసులమైతే దేవునికి ఇష్టలుగా ఉంటాం. లోకంలో మనుషులకు కూడా యోగ్యులుగా కనపడతాం. దేవుడు ఎంచుతాడు, ఆశీర్వదిస్తాడు. శతాధిపతికున్న లక్షణాలు: విశ్వాసం ఉంది, దాసుడి కోసం వేడుకునే గొప్ప మనసు ఉంది, సమాజ మందిరము కట్టించే మనసు కూడా ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజల్ని ప్రేమించే ప్రేమ కలిగినటువంటి ఆ ప్రేమ కూడా తనలో ఉంది. మనము కూడా ఈ లక్షణాలను మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. మన హృదయాలను కట్టుకుంటూ ఈ లోకంలో సమాజ మందిరాలకు కూడా ఉపయోగపడే వారంగా, దేవుని బిడ్డలని ప్రేమించి వారికి ఉపయోగపడే వారంగా తగ్గించుకొని ప్రార్థించగలిగితే దేవుడు తప్పకుండా కార్యాన్ని చేసే దేవుడు. ఆ శతాధిపతికున్న లక్షణాలు మనం కూడా కలిగి ఉండి దేవునికి ఇష్టలుగా, ప్రార్థనాపరులుగా, పరిచారకులుగా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలని, ఆ యోగ్యత ద్వారా మీరు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన క్రియల ద్వారా, నడుస్తున్న విధానం ద్వారా, తగ్గింపు ప్రార్థన ద్వారా దేవుడు మీ జీవితాల్లో గొప్ప మేలును కలగచేయనుగాక. ఈ చిన్ని మాటలు మీ హృదయంలో ఫలింపచేయనుగాక. కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేసుకుందాం. ఇవేకుజామున లైవ్లో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా బిడ్డల్లో మీరుండి కార్యాన్ని జరిగించండి. ప్రార్థిస్తుండగా మొదటిగా ఆ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కలగచేయండి. విశ్వాసముతో అడిగిన ప్రతిదీ ఇది అనుగ్రహించే దేవుడు, కార్యం జరిగించే దేవుడు, గొప్ప దేవుడు అయ్యా. మహిమ కలిగిన మా ప్రభువా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతకరుడా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. 100 మందికి అధిపతి, శతాధిపతి అయినటువంటి ఆ వ్యక్తి అయ్యా, నీ మాట మాత్రమే సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడని వేడుకుంటున్నాడయ్యా. తగ్గించుకొని మొరపెడుతున్నాడు నాయన. అటువంటి మొరలు, విజ్ఞాపనలు మేము చేసేవారు ఉన్నట్లుగానే కృపను చూపించేది. మీ ప్రజల్ని ప్రేమించేవారిగా, మిమ్మల్ని ప్రేమించేవారిగా, సమాజ మందిరాల్ని కట్టించేవారుగా, మా హృదయమనే ఆలయాల్ని మేము కట్టుకునేవారుగా మమ్మల్ని ఆశీర్వదించండి. అటువంటి యోగ్యతకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు మెచ్చుకోవాలని, ప్రభు మెచ్చుకుని వాడు యోగ్యుడు అంటున్నావా. మీ ద్వారా మెప్పును, ఘనతను, యోగ్యతను మీ ద్వారా కలగాలని మేము కోరుకున్నట్లుగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీ దాసులుగా మేము ఉన్నట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మహోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడా, స్తోత్రం. ఇతని వాక్కుల్ని ప్రతి బిడ్డ హృదయంలో నిరంతరంగా నీరు కట్టి ఫలింపించాయి, యోగ్యులుగా తయారు చేయండి. ఆ యోగ్యత ద్వారా బిడ్డలు మేలు పొందుకున్నట్లుగా, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకున్నట్లుగా, ఏ అవసరతలు అక్కర్లో ఉన్నారో వాటి నుంచి విడుదల పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలు ముట్టండి, పరిపూర్ణ స్వస్థతని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఏ వ్యాధి బాధలతో, ఏ అనారోగ్యాలతో, తండ్రి, ఏ బలహీనతలతో ప్రభా బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారో
వాపోతున్నారో, మొరపెడుతున్నారో, వేడుకుంటున్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఒక్కసారి వేకుజామున ప్రియబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్నటువంటి ప్రభా బలహీనతనన్నిటినీ తీసివేయండి. నిండు ఆయుష ఆరోగ్యములు కలగచేయండి, నెమ్మదిని కలగచేయండి, స్వస్థత పొందుకున్నట్లుగా యోగ్యత వారికి కలగచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానే. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా ఏమన్నా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వధువులను సమకూర్చండి. ఘనమైన కార్యాన్ని ప్రియబిడ్డల పట్ల మీరు జరిగించి కుటుంబ వ్యవస్థకై జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. వివాహాలు అనేక సంవత్సరాలు అయినప్పటికీ నిందల అవమానాల్లో ముయ్యబడిన గర్భాలతో ఉన్నటువంటి ప్రియబిడ్డలు జ్ఞాపకం చేస్తుంది. గర్భాలను తెరవచ్చేయండి, బిడ్డల తల్లిదండ్రులుగా దీవించి ఏ బిడ్డలు ఏ కన్నీటి అనుభవాల్లో ప్రభువా నాయన బిడ్డలు ఉన్నారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వేకుజామున దర్శించి బిడ్డల తల్లిదండ్రులుగా దీవించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. గర్భిణీలు జ్ఞాపకం చేసుకుని సుఖమైన కానుపులను దయచేయండి. బాలింతలు జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయండి. అప్పుల బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని అప్పుల బాధ నుంచి విడుదల కలిగచేయండి. దిక్కులేని వారిని, దరిద్రుని, అనాథని, విధవరాన్ని, ఆశ్రయం లేని వారిని జ్ఞాపకం చేసుకొని వారికి తోడుగా ఉండి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. గృహాలు లేని వారిని, స్థలాలు లేని వారిని, గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని ఆర్థిక సహాయాన్ని కలగచేసి మంచి గృహాలతో మీరు ఆశీర్వదించండి. రక్షణ మారుమనసు లేని వారిని జ్ఞాపకం చేసుకుని రక్షణతో మీరు అలంకరించండి. రక్షణ కార్యాన్ని మీరు జరిగించు తండ్రి, మీకు స్తోత్రములయ్య. గొప్ప దేవుడా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షణ పొందిన బిడ్డల ఆత్మీయ స్థితిలో ఎదుగునట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మహోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రం. ఈ వాతావరణ ప్రభావాలను బట్టి నాయన అనేక మంది జ్వరాలతోనూ, జలుబులతోనూ, దగ్గులతోనూ, అనేక రీతిలుగా బలహీనతలతోనూ ఉంటున్నారు. అటువంటి బిడ్డలు మీరు తాకండి, అటు మాత్రం సెలవు ఇవ్వండి, మీరు ముట్టండి. స్వస్థతకే ప్రియబిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని, దీవించమని, నిండి ఆయుష్యారోగ్యాలు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని బుద్ధి వివేకములు మెండైన జ్ఞానాలను దయచేయండి. అయిపోయిన వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి. నీ కృపను తోడుగా ఉంచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. మహోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. వేకుజామున ప్రతి ఒక్క దైవసేవకురాండ్రులని, వారి కుటుంబాలని, వారికి ఇచ్చిన సంఘాలని, విశ్వాసాలు మీరు జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి, దీవించండి. ఏ కొరతలు ఉన్నాయో, ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో అయా ప్రతి ఒక్క దైవసేవకుడిని జ్ఞాపకం చేసుకొని వాటిలో నుంచి విడుదల కలిగించేయండి. ఏ అవసరతలు అక్కరలు ఉన్నాయా ప్రభా, ప్రియబిడ్డలకి అక్కర్ల అవసరతలు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ప్రియ దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుని పేరు పేరునా దీవించండి. మంచి పరిచర్య చేయనట్లుగా బలాభివృద్ధిని నిండి ఆయుషారోగ్యాలు కలగచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, వారికి ఇచ్చిన విశ్వాసాలను కూడా మీరు దీవించి నిండాలు గుర్తులచ్చు. ఎవరి ద్వారా ఎన్ని ఆత్మలైతే రక్షించుకోగలుగుతారో అన్ని ఆత్మలకే ప్రియబిడ్డలు ప్రయాసపడినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను. వారికి కావలసిన సమస్తాన్ని మీరు అనుగ్రహించమని, మీరే శ్వాసమైనారు కాబట్టి శ్వాసంగా అక్కరలను తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. దైవ సేవకులందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని నిండాలుగా వర్ధిల్ల చేయండి తండ్రి, మీకు స్తోత్రములు. మాకు ఇచ్చిన పరిచర్యలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి. ఇక్కడ పరిచర్య, ఇంటర్ కాలనీ పరిచర్య, ముక్తాల పరిచర్య, విశ్వాసాలని, కుటుంబాలని మీరే జ్ఞాపకం చేసుకొని వర్ధిల్ల చేయండి, అభివృద్ధిపరచండి. సమృద్ధిని మిగిలిపడుతూ కూడిన గొప్ప భాగ్యాన్ని దయచేయండి. ఆత్మీయ స్థితిలో ఎదుగుదలని దయచేయండి. మీరు ఆకలి ఎత్తబడే సంఘాలు ఉండినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. ఏ కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో, పనులు లేక, సమృద్ధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ప్రియ కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి దీవించి నిండాలు గుర్దెల చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. గొప్ప దేవుడా, మహోన్నతుడ, మహిమ కలిగిన మా తండ్రి మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేకుజామున ప్రభా, ఇలా ఈ కార్యక్రమాన్ని దినదినం ముందు కొనసాగునట్లుగా నీ కృపను చూపించండి.
మీరే సమయాన్ని అనుకూలతలను దయచేయండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతిదినం ముందుకు వెళ్ళినట్లుగా నీ కృపను చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. జీవాధిపతి అల్పురాలను యోగ్యరాలైన నన్ను జ్ఞాపకం చేసుకొని మేలుకే నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దైవసేవకులు దీవించి నిండి ఆయుష్యారోగ్యాలు దయచేయి. నీ కృపను తోడుగా ఉంచండి. పరిచర్యలో బహుబలంగా మీరు వాడుకోనండి. ఎక్కడికి వెళ్తున్నా ముందు వెనుక మీరు నడిపించి సహాయం చేయండి. మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఇచ్చిన బిడ్డలను దీవించి మంచి భవిష్యత్తును కలగచేయండి. నిండాలుగా వర్ధిల్ల చేయండి. నీ కృపలో వర్ధిల్ల చేయండి. లోక మాయఛాయిలో ఉండకుండా నీ బిడ్డల ఆత్మస్థితిని ఎదుగునట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. బోధిస్తున్న నేను భ్రష్టులను కాకుండా దినదినము నలుకొట్టుకున్నట్లు అయ్యా వాక్యానుసారమైన జీవితాన్ని నాకున్న దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, పాటిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ బోధించే గొప్ప ధన్యతను దయచేయమని ఈ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. మహిమ కలిగిన మా తండ్రి ఆశ్చర్యకరుడ స్తోత్రం. ఇవేకు జామున ప్రభ చెప్పుకోలేని బాధల్లో కుమిలిపోతున్న ప్రియబిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ చెప్పుకోలేని సమస్యల నుంచి బాధల నుంచి విడుదల కలిగచేయి. కుటుంబాలను కట్టండి, జీవితాలను కట్టండి, ఆశీర్వదించండి అయ్యా. చెదిరిపోయినటువంటి వారి అస్తవ్యస్తమైనటువంటి వారి జీవితాలను బాగు చేయండి. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, వారి గాయములు కట్టే దేవుడు తండ్రి స్తోత్రం. గాయాలతో ఉన్న వారిని మీరు కట్టండి. గుండె చెదిరిపోయిన వారిని బాగు చేయండి, లేవనెత్తండి. అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, నెమ్మది లేని పరిస్థితిని బట్టి, అసమాధాన పరిస్థితులను బట్టి గుండె చెదిరిపోయి ఉంటే వారిని బాగు చేయండి అయ్యా. బాగు చేయగలిగిన వాడు నువ్వు ఒక్కడవే. నీ మాట ద్వారా బాగు చేయగలవు నాయన. ఒక్క మాట సెలవిస్తే చాలు తండ్రి, చెదిరిపోయిన సమస్తము బాగుపడతాయి. ఈ బిడ్డలు ఏ కన్నీటిలో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నాయన, కన్నీటి మయంలో ఉండి వేడుకుంటున్నారో నాయన అయ్యా. నీ ద్వారా మేలుకే ఎదురు చూస్తూ ఉన్నారు. నీ ద్వారా మేలు పొందుకుంటానికి ఎంతమంది బిడ్డలు ప్రభా విశ్వాసముతో అడుగుతూ ఆ మేలును పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు మీరు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి. వారి జీవితంలో గొప్ప మేలును కలగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. శివాధిపతి మీకు స్తోత్రం. వేకుజామున మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా మటుకు మేము కూడా యోగ్యులుగా మీ ద్వారా మీరు మెచ్చుకునే యోగ్యమైన జీవితాలు మాకు దయచేయండి. తగ్గించుకునే భాగ్యాన్ని దయచేయండి, విశ్వాసాన్ని కలిగచే. పరిచర్యను, సమాజ మందిరాలను ప్రేమించేవారు, దేవుని బిడ్డలను ప్రేమించేవారు మేము ఉన్నట్లుగా మీ ప్రేమను మాలో ఉంచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. దేవుడా మీకు స్తోత్రం. మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీకు దాసులుగా దినదినము లోబడుతూ మీ సన్నిధిలో మేము కనబడుతూ ప్రార్థించేవారంగా, విజ్ఞాపన చేసేవారంగా, మీ ద్వారా వచ్చే ఆ యోగ్యతను మేము సంపాదించుకునే వారంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నిండాలు గుర్తుల చేయమని ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దీవిన ఆశీర్వాదాలు మీరే ఆ బిడ్డలకు కలగచేసి ఆయుష్మంతులుగా, ఆరోగ్యవంతులుగా, వారు కోరికలన్నిటినీ సఫలపరిచి నిండాలుగా వృద్ధిలో చేయమని దినపు దీవెన ఆశీర్వాదాలతో ప్రియుడు అందరి మీరు నింపి బలపరిచి మీ కృపను చూపించి సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ లైవ్ కార్యక్రమాన్ని దినదినము మరి చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలకి ప్రభు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. లైవ్ కార్యక్రమాన్ని మరి అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్రోత్సహించండి. చిన్ని పరిచర్య ద్వారా దేవుడు కుటుంబాలకి మేలు కలగ చేయాలని, కొన్ని ఆత్మలను రక్షించబడాలని ఈ చిన్ని ప్రయత్నము. ఈ ప్రయత్నంలో మీరు కూడా సహకారిగా షేర్ చేసిన వారుగా ఉంటే, అనేక మందికి పరిచయం చేసిన వారుగా ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని అనేక మందికి మరి ప్రోత్సాహకరంగా ఉన్నట్లుగా మా గురించి, మా పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, దినదినము ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించి మేలు పొందుకోవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.